ఒక పాస్టర్ వల్ల నేను ఫ్యామిలీ మానేయడం జరిగింది చర్చి. మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఓకే ఓకే సార్. ఖచ్చితంగా మంచిది. దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళనేం విడిచిపెట్టడు. ఒకవేళ పాస్టర్ తప్పు చేస్తున్నాడు అని అంటే, బ్రదర్ నేను ఒక మాట చెప్తాను వినండి. విశ్వాసి తప్పు చేస్తే వానికి ఒకంత శిక్ష ఉంటే, పాస్టర్ తప్పు చేస్తే వానికి ఏడంతల శిక్ష అని బైబిల్ చెప్తుంది. పాస్టర్ తప్పు చేస్తే బైబిల్ సమర్థించట్లేదు. అంటే విశ్వాసం మారుతారండి వాళ్ళు అలా ఉంటే సంఘం ఏం మారుతారో సార్ చెప్పండి. మళ్ళీ అన్నమాట. కరెక్టే మీరు చెప్పేది వాస్తవం. చాలా సంఘాల్లో ఇలాగే జరుగుతుంది. దాన్ని బట్టి నేను కూడా బాధపడుతున్నాను. వందనాలు సార్. వందనాలండి. ఎవరు? వందనాలు సార్. బాగున్నారండి? బాగున్నాను సార్. మామూలుగా సెల్లో చూసి మీకు ఫోన్ చేశాను సార్. అంతే అండి. చెప్పండి సార్. ఏ ఊరు సార్? మాదే కర్నూలు. కర్నూలు సార్. సార్ ఏం లేదు సార్, దేవుడి కోసమైనా నాటి మాటలు మీతో కనుక్కుందామని ఫోన్ చేశాను సార్. చెప్పండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నానండి. ఏం మాట్లాడాలో అర్థం లేదు. పర్లేదండి. పడుకున్నారండి? పర్వాలేదు బ్రదర్, చెప్పండి. అసలు యేసుప్రభువుని మనం నమ్ముకుంటున్నాం కదండి. అవును. ఎలా నమ్ముకోవాలంటారు సార్? ఎలా నమ్ముకోవాలంటారంటే అదేండి, యేసుప్రభుని ఎలాగా మనం ప్రార్థించాలండి, ఎలా నమ్ముకోవాలండి? మామూలుగా మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారండి? నేను చర్చికి వెళ్తానండి. మామూలుగా డౌట్ అడుగుతున్నాను అంటే. చర్చికి వెళ్తే మళ్ళీ యేసుప్రభుని నమ్ముకోవాలని అడగలేండి. అదేంటి సార్ అంటే మనం ప్రత్యేకంగా యేసుప్రభుని నమ్ముకుంటున్నాం అంటే మనం ఎలాగా నమ్ముకోవాలనేసి, ఎలాగ ఉండాలా, ఎలా జీవించాలా, ఎలా బతకాలా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు. అది సార్. మీరు ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారండి? మీరు చర్చికి వెళ్తున్నారు కదా, ఎలా బ్రతుకుతున్నారు సార్? హలో సార్. మీరు చర్చికి వెళ్తున్నారు కదా, ఎలా బ్రతుకుతున్నారండి? అదే సార్, అంటే లోకం మీద జరిగేది ఏంటంటే సార్, నా డౌట్ ఈ మన బైబిల్ ప్రకారంగా అయితే మరి చాలా నీతిగా నిజాయితీగా ఉండాలి కదా. ఈ చర్చికి వెళ్ళి వాళ్ళు చాలా మంది చాలా అన్యాయంగా ఉంటున్నారు, కరెక్ట్ గా ఉండటం లేదు. కరెక్ట్ అయినా చేసుకోవడం అలా నమ్మడం ఉద్దేశం అండి. నా డౌట్ అండి. వేరే రకంగా ఏం కాదండి. నేను చర్చికి వెళ్ళి ఉండండి. అదే బ్రదర్, ఇప్పుడు మీరు చర్చికి వెళ్తున్నారు కదా, సార్ మీరు ఎలా ఉంటున్నారు అంటున్నా నేను. అదే ఎలా ఉండాలంటున్నాను సార్ నేను. మీరు ఇప్పుడు ఎలా ఉండాలో నేను చెప్తాను, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటున్నా. ఎలా ఉండాలంటే మనకు పాస్టర్ గారు ఏం చెప్తారంటే, మీరు ఎలా ఉన్నారు సార్? పాస్టర్ గారిని వదిలిపెట్టండి సార్. సార్ సత్యబాబు గారు మీరు ఎలా ఉన్నారు చెప్పండి. నేనైతే దేవుడి దృష్టిలోనే ఉన్నానండి. ఇంకా దేవుడు మీద నమ్మకం అండి. కాదు బ్రదర్, మీరు ఎలా జీవిస్తున్నారు అది చెప్పండి ఫస్ట్. జీవిస్తాం అంటే ఇంక దేవుడు యేసుప్రభువే అంకితం అని జీవిస్తున్నానండి. యేసుప్రభువే, యేసుప్రభునే నమ్ముకోవాలా, ఇంకా ఏ దేవుని నమ్ముకోకూడదని ఉంది కాబట్టి ఇంకా యేసుప్రభుని, ఇంకా ఆయన దృష్టిలోనే, ఇంకా ఆయన నడకలోనే నేను ఉంటున్నాను సార్. అంటే నడక అంటే ఏంటి? ఆయన యెరూషలేములో నడిచాడు, ఆ మార్గంలో పోయి నడుస్తారా? ఆ మార్గం ఏం కాదండి. అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు మంచిగా ఉండాలా, ఏ అలవాట్లు లేకుండా శుభ్రంగా నమ్ముకోవాలా అనేసి. మరి మంచిదే కదా, అలాగే ఉండాలండి. అంటే జనం అందరూను అలా కాదు బ్రదర్. ఇప్పుడు జనం అలా ఉన్నారు, నేను అలా జనాన్ని చూసి ఇప్పుడు వాళ్ళు పెంట తింటారు, నువ్వు పెంట తింటావు, నాకు అర్థం కాదు. తినం సార్, అంటే అలా ఉంటున్నారు కదా అనేసి నా బాధ. ఎవడనే ఇట్లా పోనీ మనం బాగుండాలి ఫస్ట్. ఇప్పుడు ఏ సమాజంలో లేరు తప్పు చేసే వాళ్ళు చెప్పండి, మీరు చెప్పండి. హిందూ సమాజంలో తప్పు చేసే వాళ్ళు లేరా? క్రైస్తవ సమాజంలో తప్పు చేసే వాళ్ళు లేరా? ముస్లిం సమాజంలో తప్పు చేసే వాళ్ళు లేరా? ప్రతి ఒక్క సమాజంలో మోసగాళ్ళు ఉంటారు, తప్పుడు బతికే వాళ్ళు ఉంటారు. కానీ మనుషులను చూసి మనం 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 మన జీవితాన్ని మార్చుకోకూడదు, మన ఒపీనియన్ మార్చుకోకూడదు, మన బ్రతుకు మార్చుకోకూడదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అది మనం వారు పెంట తినమంటే మనం తిన్నట్టు ఉంటది. అది కరెక్ట్ కాదు బ్రదరు. మనకు ఏది మంచి అనిపిస్తే అది చేయాలి. చెడు అనిపించిందంటూ వాటికి దూరంగా ఉండాలి. అది క్రైస్తవుడైనా, లేకపోతే హిందూ అయినా, లేకపోతే ముస్లిం అయినా, ఎవరైనా గాని
ఏ సమాజంలోనైనా ఇప్పుడు ప్రతి ఒక్క సమాజంలో తప్పుడు చేసే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ వైపు కాదు. ఒకవేళ మీరు నిజంగా క్రీస్తుని విశ్వసిస్తే క్రీస్తు చూపించిన మార్గంలో నడవాలి, మంచిగా ఉండాలి, అంతే. ఒక్క దేవుడే ఉన్నది ఈ సృష్టిలో, మానవులను కలగజేసింది దేవుడు ఒక్కడు. మనకు తెలుసు, మన హృదయానికి తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది. దేవుడు చెప్పింది కాదు, ఫస్ట్ మనకు తెలుసు, మన హృదయానికి తెలుసు. మన హృదయానికి తెలియదా? ఇప్పుడు ఒక చిన్న పాపను తప్పుడు చూపుతో చూడడం తప్పుదు కాదంటారా? ఒక మందు తాగి ఇంకొకరి పైన గొడవ పెట్టుకోవడం తప్పు కాదంటారా? మరి అలాంటివన్నీ మనకు తెలిసిన మంచిని మనం పాటిస్తే చాలు బ్రదరు. మనం ఏ మతంలో ఉన్నాం, మనం బైబిల్లో ఉన్నట్టు మనం బయట నడాలండి, బైబిల్ చెప్పినట్టు వినాలండి, పాస్టర్ గారు చెప్పినట్టు వినాలా, లోకం ఉన్నట్టు ఉండాలా? ఎలాగా? నేను మీకు ఇంతసేపు చెప్పింది అదే. మీరు మంచిగా చేయాలా, చెడు చేయకూడదు. బైబిల్ చెప్పేదైనా ఎవరైనా చెప్పేది ఒకటే, మంచిగా బ్రతకమని చెప్తారు, ఎవరు చెడిపోమని చెప్పరు. అది అంటే యేసుప్రభు ద్వారాగా బైబిల్ ప్రకారంగా అయితే చాలా నీతిగా నిజాయితీగా ఉండాలండి. మరి అంటే అలా ఉంటలేదు జనం. అదే నేను ఇందాక అదే అన్నాను బ్రదరు. వారు పెంట తింటారు, మీరు పెంట తింటారా అని అంటున్నా. అంటే సార్ నేను పనికి వెళ్తానండి, పనికి వెళ్ళినప్పుడు అందరూ ఏమంటారంటే అండి, కేసుని అదే మన యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని ఏమంటారంటే అండి, బైబిల్ వ్యభిచారం చేయొద్దని చెప్తుంది, తప్పులు చేయొద్దని చెప్తుంది, అబద్ధాలు ఆడదని చెప్తుంది, మరి బైబిల్లో ఉన్నట్టే కదా నమ్మాలా? అన్ని చేస్తున్నారు, చర్చిలో ఉన్న వాళ్ళు ఎక్కువ వ్యభిచారం చేస్తున్నారు, పాస్టర్లే చేస్తున్నారు కొంతమంది, కొంత జరుగుతున్నాయి, అందరూ అనం మేము. మరి ఇంత నీతిగా నిజాయితీగా యేసుప్రభు ఏ దేవుడు లేడు నేనే దేవుడు అని చెప్తుంటారు పాస్టర్లు. ఏ దేవుడు పెట్టిన తినొద్దు మొక్కొద్దు అని చెప్తారు, ఆ దేవుడిని నమ్ముకోవాలంటారు. జరిగేదంతా ఏటిది బాధ అవుతుంది. అన్నగారు సత్యబాబు గారు, నేను మీకు ఇందాక చెప్పింది అదే. ఏం చెప్పానంటే ప్రతి సమాజంలోనూ తప్పు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హిందూ సమాజమైనా చెప్పేది ఏంటంటే, హిందూ సమాజమైనా హిందూ గ్రంథాలైనా చెప్పేది ఏంటి, నీతిగా బ్రతుకు, ఒకరికి కీడు చేయొద్దు, నువ్వు పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు, నువ్వు నీతిగా బ్రతికితే దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటావు అని చెప్పి హిందూ గ్రంథాలు. కాదు కానండి, ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు తప్పులు చేయడం కరెక్ట్ అని అంటామండి, యేసుప్రభు లెక్కలోను. అయ్యో అంటామండి. నేను అదే చెప్పాను బ్రదరు, చెప్పారండి. అవసరం మీకెందుకు, నేను అదే చెప్పాను. నేనేమని చెప్తున్నానంటే, చర్చికి ఒక్క నిమిషం చర్చికి వెళ్ళే వాళ్ళ, గుళ్ళకి వెళ్ళే వాళ్ళ, మసీదులకు వెళ్ళే వాళ్ళ కాదు, వాళ్ళకు ఉండాలండి. ఇప్పుడు చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు మనిషివే కదా, నువ్వేం చర్చికి వెళ్తే దేవదూతం అయిపోవు, గుడికి వెళ్తే నువ్వేం దేవుడు అయిపోవు, మసీదుకి వెళ్తే నువ్వేమి అల్లాహ్ అయిపోవు. నీ హృదయానికి ఉండాలా, నేను మంచిగా బ్రతకాలి, నేను నమ్మిన ఆ దేవునికి అవమానం రాకూడదు. ఇప్పుడు చర్చికి వెళ్ళేవాడు తప్పు చేస్తున్నాడు, మీరు ఎవరో చూశారు, కొంతమందిని చూశారు, వారి వల్ల మీకు దేవుడంటే నమ్మకం లేకుండా వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి నా వల్ల ఇంకో కొంతమందికి రాకూడదు అనే ఉద్దేశం వాళ్ళలో ఉండాలి, కానీ అలాంటి వాళ్ళలో ఉండదు. అలాంటి వాళ్ళను బట్టి చెప్పాలి కదా సార్, ఒక మాట పాస్టర్లో చెప్పాలి. పాస్టర్ ప్రతి ఒక్కరు అదే చెప్తారండి, మనం మంచిగా బతకాలి, నీతిగా బతకాలి. ఊళ్ళో ఉంటారు కదండి పాస్టర్లు, ఊళ్ళో చెప్తారు కదండి, అదే ఊళ్ళో సంఘంలో ఊళ్ళో పాస్టర్ ఉంటారు కదండి, ఆయనకి ఈ సంఘం అందరూ ఏం పనులు చేస్తున్నారు, ఎలా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అన్ని వాళ్ళకి తెలుసండి. కానీ పబ్లిక్ గా చెప్పరండి, చర్చిలో ఎలా చేయకూడదు అలా చేయకూడదండి. ఒక్క నిమిషం, చర్చిలో ఏంటంటే వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, దేవుని వాక్యమే చెప్తుంది, అవన్నీ చెప్తారు బ్రదర్. ఇప్పుడు ఒకటే బ్రదర్, మీరున్నారు, మీరు ఒకవేళ సంఘ విశ్వాసం అంటే మీరు ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, నేను వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా నువ్వు చేయకంటే నీకెవడరా, నీకేం అవసరం రా, నీ పని ఏంటి నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అంటానరా? అలా అనకంటే బైబిల్ ప్రకారంగా బైబిల్లో చూపించి రకంగా అలా కాదు బ్రదర్, నేనేమంటానంటే వాళ్ళకై ఉండాలి. ఇప్పుడు చెప్పేంత వరకే మనం సార్. మరి ఎన్ని చేస్తుండగాను ఈ యేసుప్రభుకి ఇష్టం లేని పనులే కదండి ఇవన్నీ, ఖచ్చితంగా ఇష్టం లేని పనులే కదండి ఇవన్నీ. అవును, అవి లేనప్పుడు యేసుప్రభు మనకి ఈ పనులు ఎన్ని చేస్తుండగా ఆయనకి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇష్టమే అంటారా, మనకి ఏమన్నా చేస్తాడంటారా? ఏం చేయడు, వారిని అంగీకరించాడు. ఏం అంగీకరించడండి, వారిని అంగీకరించాడు. కాకపోతే వాళ్ళు మళ్ళీ ఒక్క నిమిషం వాళ్ళని అంగీకరించాడు, కానీ వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు కదండి, వాళ్ళే సంతోషంగా ఉన్నారు కదండి. ఒక్క నిమిషం దానికి కూడా చెప్తాను. కేవలం వాళ్ళ జ్ఞానం ద్వారా
మరి వాళ్ళు చేసుకునే పనుల ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉంటారేమో గాని చివరికి వారు పొందుకునేది నాశనం, నిత్య నరకాగ్ని. ఓకేనా? దేవుని వాక్యం చెప్తుంది అది. నువ్వు నీతిగా యథార్థంగా బ్రతికితే నువ్వు ఎన్ని రోగాల్లో ఉన్నా, ఎన్ని అప్పుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, చివరికి నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి చనిపోతాడు బ్రదరు. అందరూ చచ్చిపోతారు. ఈ రోజు నేను సజీవంగా ఉన్నాం, రేపు నేను లేకపోవచ్చు, లేదంటే మన్నాడు నువ్వు లేకపోవచ్చు. ఖచ్చితంగా ప్రతి మనిషికి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ మరణించిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం నడుచుకునే మన ప్రవర్తనను బట్టి అక్కడ ఉంటుంది. అక్కడ ఏముంటదండి అసలు మనకు పరలోకంలో? ఏముంటదంటే ఒకటి బ్రదర్, అక్కడ ఏముంటది అంటే సింపుల్ గా ఏదైనా ఇప్పుడు హిందూ గ్రంథాల్లో అయినా స్వర్గం నరకం అంటారు, భగవద్గీతలో బైబుల్లోనైనా అదేంటి పరలోకము నిత్య నరకాగ్ని అంటారు, ఖురాన్ లోనైనా పరలోకము నిత్య నరకము అని అంటారు. అంటే నేనేమంటానంటే ఏ గ్రంథంలోనైనా చెప్పేది ఏంటి అని అంటే, ఒకటి నీవు నీతిగా యథార్థంగా బ్రతికితే స్వర్గంలో సంతోషంగా ఉంటావు. నువ్వు ఈ లోకంలో దుష్ట జీవితం, పాపంతో జీవితం జీవిస్తే, పాపంతో కూడిన జీవితం జీవిస్తే ఖచ్చితంగా నీ యొక్క ఆత్మ అన్నది నరకాన్ని, శిక్షను అనుభవిస్తుందని చెప్తారు. అది బ్రదరు. ఏదైనా గానీ ఒకటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, తప్పు చేసే వాళ్ళు ప్రతి ఒక్క సమాజంలో ఉన్నారు. వారిని బట్టి మనము ఏ డెసిషన్ తీసుకోవడానికి అవ్వదు. మనం వారిని బట్టి డెసిషన్ తీసుకొని వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి మనం నిందించడానికి, ఇప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తప్పు చేసేవానికి తెలియదు అంటారా? ఇప్పుడు ఒకడు చిన్న పిల్లని, రీసెంట్ గా మనం న్యూస్ చూస్తూ ఉన్నాం, చిన్న పిల్లను పాడు చేసి చంపేశాడు, 5 ఏళ్ల పిల్లను, 3 నెలల పిల్లను, 5 నెలల పిల్లను అని చెప్పి న్యూస్ చూస్తాం. వానికి తెలియదా? వానికి తెలియదా అంటాను నేను. వానికి తెలియదా? వానికి తెలిసినా కూడా అంత క్రూరంగా జీవిస్తున్నాడంటే వాడు తెగించి, ఇక నా జీవితం ఏమైనా గానీ ఒకవేళ తెలిస్తే నన్ను ఉరి తీస్తారు, తెలిస్తే నన్ను చంపేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే నన్ను చంపేస్తారని తెలిసినా కూడా వాడు బరి తెగించి పాపం చేస్తున్నాడు, బరి తెగించి తప్పు చేస్తున్నాడు. అంటే ఏంటి? వాడి జీవితం పైన ఆశలు విడిచిపెట్టి నాశనం కావడానికే ముందుకు పోతున్నాడు అనేది అర్థం. తప్పని తెలుసండి, తప్పని తెలుసాడికి. తప్పు ఎవరికైనా తెలియదు. ఇప్పుడు తాగుతున్నాం బ్రదరు, తాగినాక మనము వేరే వాళ్ళతో కొట్లాడ పెట్టుకుంటాం. అంటే తాగి వేరే వాళ్ళతో కొట్లాడ పెట్టుకుంటే తాగుడు మీద పోతుందని నేను కూడా భయంకరంగా తాగేవాడిని నాటుసారే. తాగినాక దేవుని నమ్ముకోక ముందు తాగినాక పోయి వేరే వాళ్ళతో కొట్లాడితే ఏమంటే తాగుడు మీద పోతుంది అనేది కొట్లాడేది. అంటే మనం ఇంటికి వచ్చి తాగిన తర్వాత అమ్మను భార్య అనము, భార్యను అమ్మ అనం కదా. తెలుసు ప్రతి ఒక్కరికి చేసే తప్పులన్నీ తెలుసు, కానీ తెగించి చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా నాశనమే, ఇంకా వేరేది ఏం లేదు. మనం అలాంటి వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళలాగానే బతుకుతాం అనుకుంటే మనకు కూడా నాశనమే, అంతే. నాశనమే. ఇప్పుడు ఈ బైబిల్ ప్రకారంగా నీతిగా నిజాయితీగా ఏ తప్పు కాదు అన్నది, ఏ తప్పు చేయకుండా, ఏ విచారం చేయకుండా నీతిగా నిజాయితీగా బతకడంలో యేసుప్రభు బైబిల్ ప్రకారంగా నిత్యత ఉంటాయి కదండి, వాగ్దానాలు అవన్నీ జరుగుతాయండి ఆ రకంగా ఉండడంలోను, అంత నీతిగా నిజాయితీగా ఉంటే. అది అంత నీతిగా నిజాయితీగా ఖచ్చితంగా నువ్వు ఉండగలిగితే, ఉండేవాడు ఎవడు లేడు ఈ లోకంలో, ఈ కాలంలో ఎవడు లేడు. వాస్తవంగా నేను చెప్తాను, ఎందుకంటే ఈ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనకు తెలిసిన పరిస్థితులన్నీ తెలుసు. ఈ సమాజంలో అంత నీతిగా బ్రతికేవాడు ఎవడు లేడు. ఒకవేళ ఉంటే గినా ఖచ్చితంగా అవుతాయి బ్రదరు, అవుతాయి అంటారంటారా? ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే దేవుని వాక్యము అవునంటే అవును, కాదంటే కాదు. అది మరి ఏమాత్రము పొల్లైనను అక్షరమైనను తప్పిపోనేది దేవుని వాక్యం. పాస్టర్లు కూడా ఉంటారంటారండి కరెక్ట్ గాను? నేను అదే అన్నాను కదా బ్రదరు, ఈ కాలంలో లేదు బ్రదరు, ఎవరు లేరు అన్నాను. ఇంకా ఇంతమందికి 100 కొలది 1000 కొలది పాస్టర్ ఇంతమంది చెప్తున్నాడు కదా, మరి అయినా కరెక్ట్ గా ఉండాలి కదా బైబిల్ ప్రకారంగా. యేసుప్రభు కోసం ఆయన కరెక్ట్ గా తెలుసు కాబట్టి ఈ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను బ్రదరు. ఇప్పుడు పాస్టర్ అంటే వేల మందికి చెప్తా ఉన్నాడులే, కరెక్టే. మరి అలాంటిది గుళ్ళలో చాలా మంది పూజారులు ఉంటారు, మసీదులలో చాలా మంది ముస్లిం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పాస్టర్ ఎలాగో పంతులు అలాగే కదా. ఒక్క నిమిషం అన్నగారు, ఇప్పుడు పాస్టర్ ఎలాగంటే పాస్టర్ దేవుని మాటలు మనకు తెలియజేస్తాడు, మనము
పాస్టర్ మన కొరకు ప్రార్థన చేసి దేవునికి విన్నపం చేస్తాడు. అవునా అండి? అవునండి. అలాగే పూజారి కూడా ఏం చేస్తాడు, దేవుని గ్రంథాల్లో ఉన్న విషయాలు మనకు చెబుతాడు. అలాగే మన కొరకు మన పక్షాన పూజ చేసి దేవునికి మన విన్నపాలు దేవునికి తెలియజేస్తాడండి. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది తప్పు చేస్తా ఉన్నారు కదండి. మరి సెలవుల్లో చూస్తే పాస్టర్లు చేసి అన్ని మరి మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఒక్క నిమిషం బ్రదర్, అలాగే మీరు సెలవుల్లో పాస్టర్ చేసేది చూస్తున్నారు. ఒకవేళ పూజారుల తప్పులు అని కొట్టండి, వస్తాయి యూట్యూబ్ లో దండి ఉన్నాయి. సార్ నేను వాళ్ళ కోసం మాట్లాడలేదండి. నేను ఎందుకంటే యేసు ప్రభు నేను చెప్పేది ఏంటంటే దేవుడు కాబట్టి యేసు ప్రభు నేను చెప్పేది ఒక్కటే బ్రదర్, నేను చెప్పేది ప్రత్యేకమైన దేవుడు కాబట్టి నేను కోసం మాట్లాడుతున్నాను నేను. అన్నగారు నేను చెప్పేది ఏంటంటే, అన్నగారు దయచేసి నన్ను అర్థం చేసుకోకండి. నన్ను అర్థం చేసుకోండి. మీకులా మాట్లాడి కూడా మీకులా చెప్పేవాళ్ళు ఎవరో లేరండి. నేను అందుకే అన్నగారు ఎవరు దొరుకుతారని అలా ట్రై చేస్తే మీరు దొరికారు సార్ నాకు. నేనేం చెప్తున్నానంటే అన్న, చెప్పండి సార్. మీరు నన్ను ఏదో నేను నా హృదయంలో ఉన్నది చెప్తున్నా. అదేంటంటే నేను ఒక సమాజాన్ని కించపరచట్లేదు. క్రైస్తవ సమాజం పెద్ద పవిత్రమైందని నేను చెప్తలేను. క్రైస్తవ సమాజంలో తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, హిందూ సమాజంలో తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, ముస్లిం సమాజంలో నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. తప్పు చేసే వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. కానీ వాళ్ళని బట్టి మనం తప్పు చేయకూడదు అనేది నా ఉద్దేశం. వాళ్ళని బట్టి మనము బుద్ధి తెచ్చుకోవాలి బ్రదరు. ఖచ్చితంగా చిన్న మాట అండి, ఇప్పుడు సంఘానికి అర్థం అవ్వదు. వాళ్ళు ఏదో సంపాదన కోసం అలా పెరిగెడుతున్నారు. వాళ్ళు ఆడవాళ్ళు అయితేనే మగవాళ్ళు అయితేనే అన్ని తెలుసు. మరి పాస్టర్లకి ఏమొచ్చిందండి అసలు? ఇంతమంది చెప్పేవాళ్ళు వాళ్ళు చేసి పనులు ఏంటండి అసలు? వాళ్ళు కూడా మనుషులే కదన్నా, వాళ్ళు దేవదూతలు ఏం కాదు కదా. నాకు కరెక్ట్ అనిపిస్తలేదు వాళ్ళ కోసం. నేను మీరు చెప్పారు కదా అన్న, ఒకవేళ నిజంగా మీరు క్రైస్తవుడైతే, ఒకవేళ నాకు చాలా బాధ, మీరు 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 ఆ బాధలో ఉన్న మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మంచిది. దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ఏం విడిచిపెట్టడు. ఒకవేళ పాస్టర్ తప్పు చేస్తున్నాడు అని అంటే బ్రదర్, నేను ఒక మాట చెప్తాను వినండి. విశ్వాసి తప్పు చేస్తే వానికి ఒకంత శిక్ష ఉంటే, పాస్టర్ తప్పు చేస్తే వానికి 7 అంతల శిక్ష అని బైబుల్ చెప్తుంది. పాస్టర్ తప్పు చేస్తే బైబుల్ సమర్థించట్లేదు. అంటే మారుతారండి వాళ్ళు, అలా ఉంటే సంఘం ఏం మారుతారో చెప్పండి. మళ్ళీ కరెక్టే మీరు చెప్పేది వాస్తవం. చాలా సంఘాల్లో ఇలాగే జరుగుతుంది. దాన్ని బట్టి నేను కూడా బాధపడుతున్నా. నేను కూడా ఈ రోజు నాకు 3 పిల్లలండి. నాకు 2 అబ్బాయిలు, ఒక నిమిషం బ్రదర్, మీరు చెప్పుదురు నేను వింటాను. ఈ రోజు మీరు ఇప్పుడు మాట్లాడిన మాటకి నేను కంటిన్యూ చేస్తాను. అదేంటంటే, ఈ రోజు మీరు చెప్పినట్టే నేను కూడా దైవ సేవకుల పరిస్థితులను బట్టి బాధపడే డాక్టర్ ఎన్ జయపాల్ గారు, తర్వాత రాజ్ ప్రకాష్ పాల్ గారు అని వారిద్దరి మీద వీడియో చేసి పెట్టాను. ఏంటంటే, మీరు దేవుని సేవకులా, లేదంటే రాజకీయ నాయకులా, లేదంటే సినిమా హీరోలా, మీరు దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారా, లేకపోతే మీ దగ్గరకు వచ్చే విశ్వాసుల్ని నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్తున్నారా, మీరు వెళ్ళేది కాకోకుండా వారిని కూడా నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్తారా అని చెప్పి నేను వారిని కూడా ఖండించి మాట్లాడాను. మనం చేసేది ఏం లేదు బ్రదరు, ఒకవేళ దేవుడు మనకిచ్చిన ఆలోచనను బట్టి బాధ వాళ్ళకి వ్యక్తం చేసి తెలియజేయడం తప్ప, వాళ్ళని మీరు ఖచ్చితంగా మారాలి అని అంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి అంటారు. ఏ సమాజంలో ఉన్న ఏ వ్యక్తులైనా కూడా నా బతుకున్న అదిరాబాయి నీకేం అవసరం అని అంటారు. వీళ్ళు ఎలా పబ్లిక్ గా చెప్పలేరంటామండి? వీళ్ళు చెప్పాను కదా బ్రదరు, నేను వీడియో పెట్టానని చెప్తున్నాను కదా. ఈ రోజు పబ్లిక్ గానే నేను యూట్యూబ్ లోనే వీడియో పెట్టాను. ఇందాక ఒక 4 hours 5 hours బ్యాక్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటది. చాలా మందిని నేను ఖండించాను. దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతికే ఎంతో మంది దైవ సేవకులను నేను ప్రేమపూర్వకంగానే హెచ్చరించాను. మీ బ్రతుకు మార్చుకోండి, ఖచ్చితంగా మీకు నాశనం అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది. మనం అంతవరకు మాత్రమే వాళ్ళని మార్చడానికి మనకు అంత శక్తి లేదు. మనం మార్చలేం వాళ్ళని. చెప్పండి బ్రదర్, మీరు ఇందాక ఏదో చెప్తున్నారు, మీకు 3 కుమార్తెలు ఏదో. నాకు ఒక 8 సంవత్సరాల పాప, ఒక 7 సంవత్సరాల బాబు, ఒక 11 సంవత్సరాల బాబు. ఓకే. అయితే మీరన్నట్టే నేను ఓ టైంలో 2010లో బాగా ఎక్కువగా తాగేవాడిని, తిరిగేవాడిని, వ్యవహారం చేసేవాడిని. 2010లోనా? 2010లోనండి. నేను కూడా ఆ టైంలో. మీకు ఎన్ని సంవత్సరాలు బ్రదర్? నాకు 39 అండి. ఓకే, నాకు 34 బ్రదరు. అంటే మీకంటే ఒక 5 సంవత్సరాలు చిన్నవాడిని. ఓకే అండి. అయితే
నేను గల దేవుడిని అంటే మనకు అప్పుడు దేవుడు అనుభవం కాదు కానీ వాక్యాలు గట్ట ఆలకించడంలో యేసుప్రభుని నమ్ముకుంటే ఈ రకంగా నడాలన్న మాటలు నాకు గుచ్చుకొని నేను మారి అవన్నీ ఒక్కరోజే మానేసుకున్నాను. మానేసుకుని వాళ్ళకి ఎలాంటి తాగుడు గట్ట లేదండి. నేను అప్పటి నుంచి కూడా యేసుప్రభులోనే నాకు బాప్తిజం తీశారు. దావీదు అనేసి పేరు పెట్టారు నాకు. ఈ పాస్టర్లు చేసే పనులు, ఈ సంఘం చేసే పనులు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, నేను పనిలోకి వెళ్ళినోడల్లా అందరూ అలా మాట్లాడుతున్నారు కాబట్టి, వీళ్ళ సైడ్ నిజం కాబట్టి, జరిగేది నిజమే కాబట్టి, నేను నీటిగానే నిజాయితీగానే ఉంటున్నానండి. ఉండడంలో వీళ్ళందరూ చేసి నన్ను నప్పక నాకు మనసు ఇరిగిపోయిందండి. మనసు ఇరిగిపోయి నేను చర్చ్ మానేసి 2 సంవత్సరాలు అవుతుందండి. ఫ్యామిలీ మానేసేయండి ఒక్క పాస్టర్ వల్ల. ఒక పాస్టర్ ఏమడిగానంటే, నేను చిన్న మాట అండి, చెప్పండి. ఏమడిగానంటే, వీళ్ళు అంటే నాకు న్యాయము ధర్మము కావాలా, మంచి కావాలండి. నేను దేనికి కూడా ఆన్ చేయను. అంటే బైబిల్ ప్రకారంగా నడుస్తాను నేను. అలా ఉండాలా, తీసుకొని నమ్మితే నా లెక్క కరెక్టే. అలా నేను నమ్మడంలో వీళ్ళు చేసే పనులు నాకు ఇష్టం అవ్వలేదు సార్. అదే ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి బ్రదర్, తప్పుగా అనుకోవద్దండి. మీకు ఆ పాస్టర్ గారు నచ్చలేదు, పాస్టర్ గారు నచ్చకపోతే మీరు దేవుని ఎందుకు విడిచిపెట్టడం అంటే అసలు ఒక్క నిమిషం అన్న, నన్ను పూర్తి చేయనివ్వండి. ఆ మందిరానికి వెళ్ళడం మానేయండి. ఇప్పుడు మీకు దేవుని వాక్యం కరెక్ట్ అనిపించింది, దేవుడు నిజమైన ఒక్క నిమిషం అన్న, దేవుని వాక్యం కరెక్ట్ అనిపించింది, దేవుని వాక్యం సత్యం అనిపించింది, దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి అంగీకరించి మీ జీవితాన్ని మార్చుకొని దేవుని దగ్గరకు వచ్చారు. అలాంటిది కొంతమంది మనుషులు చేసే తప్పు వల్ల మీరు వెనక్కి వెళ్ళిపోవడం అన్నది ఒక్కసారి ఆలోచించండి. నేనేం చెప్తున్నానంటే, మీ ఇంట్లో ప్రార్థన చేసుకోండి, మీరు నీతిగా బ్రతకండి, చాలు బ్రదరు. నేను అదే చెప్తున్నానండి. అదే బైబిల్లో 2-3 కూర్చొని నామం కనపరిచిన ఉంటాను వాక్యం ఉంది కదండి. ఏది మళ్ళీ ఒకసారి చెప్పండి. 2-3 కూర్చొని ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారు వాళ్ళ మధ్య నేను ఉంటానన్నాడు. నేను అదే పాటిస్తున్నాను, ఇంటికాడ చేసుకుంటున్నానండి. మంచిది, అంతే బ్రదరు. ఈ సమాజం పాడైపోయింది కాబట్టి మనం సమాజానికి దూరంగా ఉందాం. అది దైవ సేవకులైనా తప్పుగా ప్రవర్తిస్తూ దేవుని వాక్యం కూడా ఏం చెప్తూ ఉంది అని అంటే, బెరయా సంఘస్థుల వలె మీరు మీ బోధకులు చేసే బోధను పరీక్షించి తెలుసుకోండి. వాళ్ళు తప్పు బోధ చేస్తూ ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే, బ్రదరు, ఎవరైనా తప్పుడు బోధ చేస్తూ ఉంటే, వారి ప్రవర్తన సరిగా లేకపోతే వాళ్ళకు మనం ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినా కూడా వాళ్ళ పాపంలో మనల్ని పాలిభాగస్తులు చేస్తాడంట. చిన్న మాట ఆలకిస్తారా? చిన్న మాట ఆలకిస్తారండి. చెప్పండి. ఆ పాస్టర్ గారు బిషప్ ఆశీర్వాదం అన్నమాట ఆయన. ఓకే. అయితే నేను చాలా అదే దేవుడి ఎంత నమ్మకం, చర్చలో కూడా అంత ముందు నుండి అంత కరెక్ట్ గా ఉండి వీళ్ళు ఇంటింటికి కూటాలు పెడతారు కదండి. ఏది ఇంటింటికి ప్రార్థనలు పెడతారు కదా, ఏదో పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడి ఇంటికాడ ఒకలాగా, ఉద్యోగ మంత్రి ఇంటికాడ ఒకలాగా, ఎవరు ఎక్కువగా ఇంటికాడ ఒకలాగా, లేనోడి ఇంటికాడ ఒకలాగా ఈ రకంగా చేస్తున్నారండి. ఈ నేను చూశాను. ఆయన నన్ను చాలా బాగా చూసేవాడు అండి. నన్ను చాలా గౌరవంగా ఉండేవాడు, నేను చాలా బాగా ఉండేవాడు పాస్టర్ గారి దగ్గర. కానీ ఎన్నున్నా నాకు కావాల్సింది అక్కడ మంచి కావాలండి. నా కొడుకు నిండిపోతే సరిపోదండి నాకు. నేను అడిగాను అన్నమాట, అతను, మీరు జనం అందరూ బాధపడుతున్నారండి, మీరు ఉన్నవాడి ఇంటికాడ ఒకలాగా, లేనోడి ఇంటికాడ ఒకలాగా చేస్తున్నారు. బైబిల్ ప్రకారంగా అందరూ ఒకటే కదా, అందరిని ఒకలాగే కదా చూడాలా, అందరిని ఒక్కరితో కదా కొట్టాలా అని అడిగానండి. ఆయన నేను తప్పేముందండి, తప్పేం లేదు. అడిగితే ఆయన ఇంక మనతో మాటను మానేసాడు, మన ఫోన్ చేయని మానేసాడు, మనం రమ్మనలేదు, వద్దనలేదు. మనం చర్చికి వెళ్తుంటే వాక్యం మన మీద వాక్యం సరిపుతారు లాభం లేదు, మార్చుకుంటారు కదండి. నా మీద ఈ విధంగా చెప్తుంటే ఇంకా మీరు నేనంటే మీకు ఇష్టం లేదండి, మీ ఇంటికి వచ్చాడు, మీరు కుక్క మీద కోడి మీద తిడితే నేను రాలేను కదండి. అవును బ్రదరు. అపోస్తులుడైన పౌలు ఏమంటాడంటే, ఒక్క నిమిషం బ్రదరు, అపోస్తులుడైన పౌలు ఏమంటాడంటే, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, అందరూ సమానమే అని చెప్తాడు. అంటే చిన్నవాడి దగ్గర ఒక విధంగా, జీతం జాబ్ చేసే వాడి దగ్గర ఒక విధంగా ఉంటే అది మన యొక్క మన ప్రవర్తన కరెక్ట్ కాదు. అదే పాస్టర్ ఉండి అలా చేస్తుంటే నాకు మనసు ఊరుకోలేదు. అదే కరెక్ట్ కాదు, ఎంతమంది చెప్పి కూడా కరెక్ట్ గా ఉండాలా, అలా అయితే కరెక్ట్ గా ఉంటారు, మారుతారు. అలాంటి ఈయన ఎలా చేస్తున్నాడంటే, బైబిల్ చెప్పేది అతను చేసి పని అన్న ఫీలింగ్ నాకు కలిగి ఉండలేక అడిగాను.
ఆయన మన తోడు అలాగ అడిగామనేసి మాటలు మానేసాడు. మనం తీరా చర్చికి వెళ్ళినా ఇంటికాడ కూటాలకి వెళ్ళినా వాక్యం మన మీద చెప్తున్నాడు ఆయన. చెప్తే ఇంక నాకు బాధ దోసి ఇంక నేను ఇంకా బైబిల్ ప్రకారంగా ఇంటికాడే నేను పాడుకొని పిల్లలు నేను ఇంటికాడే చేసుకుంటున్నాను. చర్చికి వెళ్ళడం మానేశాను. ఆయన ఫోను చేయలేదు, ఎందుకు మానేశాను అడగలేదు, రాలేదని అనలేదు, సంఘము మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు. 2 సంవత్సరాలు అవుతుందండి. ఒక పాస్టర్ వల్ల నేను ఫ్యామిలీ మానేయడం జరిగింది చర్చి. సరే సరే బ్రదరు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఖచ్చితంగా. మీరైతే క్రీస్తుని విడిచిపెట్టకండి. మనుషులు చేసే దేవుడిని విడిచిపెట్టలేదండి. ఈశ్వర మంచోడు అనేసి దేవుడు కరెక్ట్ అనేసి నేను చేస్తున్నాను, కరెక్ట్ గానే ఉన్నాను. అంటే ఇలాంటోళ్ళు ఇలా చేస్తుంటే నాకు చాలా బాధాకరంగానే ఉందండి. పాస్టర్ల వల్ల, సంఘం వల్ల కూడా. ఇవాళ సంఘం ఎలా తయారంటే, సంఘమేనే కాదండి, ప్రతి ఆడవాళ్ళు కూడా ఇవాళ రెడీమేడ్ గా తయారైపోయారు. ఆడవాళ్ళు రెడీమేడ్ అయిపోయారు, ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు వ్యభిచారం అన్నది ఫ్యాషన్ అయిపోయింది మనలో అనమాట. అంటే ఎవరిని మనం ఏలెట్ చేయించలేం కానీ ఇవాళ వ్యభిచారం అన్నది ఫ్యాషన్ అయిపోయి ఇవాళ ఆ రకంగానే సంపాదన ఎక్కువ. ఇవాళ అలాంటి కూడా తెలుసు ఆయనకి, చర్చ్ వాళ్ళు ఉన్నారు అలాంటి అని తెలుసు. అదే బ్రదరు, ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎందుకు ఈ పాస్టర్లు కొంతమంది, అంటే అందరూ కాదులేండి, కొంతమంది పాస్టర్లు అలాంటి వాళ్ళని ఎందుకు గద్దించరు అని అంటే, వాళ్ళేదో కొంచెం రిచ్ పర్సన్స్ అయి ఉంటారో, లేదంటే వాళ్ళ కానుకలు కొంచెం ఎక్కువగా వస్తాయి. మరి అలాంటి వాళ్ళు ఇస్తారు సార్. మన కష్టపడి వాళ్ళు నీరుగా నిద్రించుకున్న వాళ్ళు ఎలా ఇవ్వగలదు, మనం ఇవ్వలేం కదంతా. అదే అన్నా, నేను అదే అంటున్నాను. ఇక అలాంటప్పుడు మనకు తెలుసు, కాకపోతే ఇక మనం ఏం చేయలేం. వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళ ఇప్పుడు వాళ్ళకై బుద్ధి రావాలి. ఇప్పుడు మనం వాళ్ళని తిట్టినా, కొట్టినా, లేదంటే ఏదైనా మాట్లాడినా కూడా రివర్స్ మన మీదకే వస్తుంది. అదేంటంటే వస్తుందండి. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దుష్టులకు దూరంగా ఉండండి. ఇప్పుడు యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు మీరు చూసినట్లయితే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు. అంటే ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించి క్రీస్తు బోధకునిగా వచ్చిన తర్వాత క్రీస్తు బోధ చేస్తారు కొన్ని రోజులు, తర్వాత క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, అంటే దేవుడు చెప్పిన వాక్యానుసారంగా ముందుకు వెళ్ళకోకుండా వారు ఏ విధంగా వారికి ఇష్టం వస్తుందో వారి ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటే, 10వ వచనంలో ఏమంటాడంటే, శుభమని వానితో చెప్పవద్దు, వాడు మీ యొద్దకు వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలి భాగస్తుడగును. అంటే దేవుని వాక్యానుసారంగా కాకోకుండా దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించే వ్యక్తి, అది పాస్టర్ అయినా విశ్వాస అయినా, అలాంటి వానికి నువ్వు శుభమని చెప్పొద్దు, వాని నీ ఇంట్లో కూడా చేర్చుకోవద్దంట. మనకు దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుందన్న, తప్పు చేసేవాడిని దేవుని వాక్యం అంగీకరించదు, దేవుడు అంగీకరించాడు. వీళ్ళు ఎన్ని తప్పులు చేసి చర్చికి వెళ్ళిన వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం జరగదు కదా. అన్యాయం పనులు బట్టి జరుగుతున్నాయి కాదన్నా. ఇదిగో మీలో పరిపూర్ణ ఆత్మీయత లేదు. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీలో పరిపూర్ణ ఆత్మీయత ఉంటే వాళ్ళు మారాలని మీరు కోరుకోవాలి, కానీ వాళ్ళు పాడైపోవాలని మీరు కోరుకోరుగా. పాడైపోవాలని కోరుకోలేదండి నేను. వీళ్ళు మారలేదు, ఎన్నో వేస్తే కదా. అలాగదా వాళ్ళ పట్ల ఏదో ఒక అసూయనో ద్వేషమో మీలో ఉంది. అంటే వాళ్ళు తప్పు చేస్తున్నా గానీ వాళ్ళు చెడిపోకున్నాడే, దేవుడు వాళ్ళని పాడు చేయకోకున్నాడే. అంటే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, వాడు ఎలాంటి వాడైనా వాడు మారాలని మనం కోరుకోవడమే మన హృదయంలో ఉన్న ఆ ప్రేమ. వాళ్ళపైన మనం ప్రేమ చూపించాలి. ఒకవేళ వాళ్ళు మారకపోతే వాళ్ళు శిక్ష పొందుకుంటారు, కానీ వాళ్ళు మారకపోతే వాళ్ళని ద్వేషించిన దాన్ని బట్టి, వాళ్ళు నాశనం కావాలనుకున్న దాన్ని బట్టి మనం కూడా పరిపూర్ణ ఆత్మీయ స్థాయిలో నిలవలేం. దేవుని ఎదుట పరిపూర్ణంగా మన యొక్క ఆత్మీయ స్థాయి నిలవదు. మనం కోరుకోవద్దు, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు బ్రదర్. నీతిమంతులకు అనీతిమంతులకు దేవుడు ఎప్పుడు ఒకే తీర్పు తీర్చడు. నీతిమంతులకు నీతిమంతుల తీర్పు తీరుస్తాడు, నీతిమంతులకు అనీతిమంతుల తీర్పు తీర్చేస్తాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన పేరు న్యాయాధిపతి. ఆయన ఖచ్చితంగా మరి అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదు బ్రదరు. కాదండి, మనం ఇంత కరెక్ట్ గా ఉండడం మీరు మనకి ఏమన్నా చేస్తాడండి? యేసు ప్రభు ఈ లోకంలో మీకు ఏది చేయాలని మీరు ఆశిస్తున్నారు?
ఏదో ధనధాన్యాలు ఇవ్వాలని ఆశిస్తున్నారా, లేకపోతే కాకంటే మనం ఏదో మనకున్న లేదంటే సమస్యలు ఒక్క నిమిషం, లేదంటే ఆరోగ్యం ఇవ్వాలని ఆశిస్తున్నారా? ఓకే, మీరు మనకున్న ఒక ని- అప్పులు సప్పులు ఆ, ఆరోగ్యం ఆ, అడుగుతామండి. ఆస్తులు అంతస్తులు కాదండి ఆ, మనకి. ఒక్క ని- ఆరోగ్యం ఉంటే చాలు, కష్టపడుకున్నాం మనకి. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. మీరు కోరుకున్నది నిజంగా అది అత్యాశ కాకపోతే మీ అవసరాన్ని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడన్నా. అత్యాశను తీర్చాడు గాని అవసరాన్ని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అది దేవుని వాక్యం చెప్తూ ఉంది. అంటే మనకి ఏంటంటే మనకి అప్పులు సమస్య ఒకటి మనం తీర్చమని అడుగుతాం తప్ప, మనకి ఆరోగ్యం బాగుండాలని అడుగుతాం తప్ప, మనకి ఆస్తులు అంతస్తులు ఏం అవసరం లేదండి. అదే ఎప్పుడైనా మన పొయ్యి వాళ్ళం కాబట్టి మన దగ్గర రావు కాబట్టి ఉండవు కాబట్టి ఇవి అలాంటి ఆశలు ఏం కాదండి. ఇది నిజంగా నేను మాట్లాడేది. అదే నేను చెప్తున్నానన్నా. ఇప్పుడు నేను దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి బెడ్ రిడెన్ గా ఉన్నాను. నేను లేచి నడవలేను. సార్ అలా ఉన్నారు ఏంటి సార్? 8-9 బాగుండి ముందు నేను బాగున్నానండి. నేను కరెంట్ షాక్ గురై ఇలాగా మంచంలో అంటే నేను నా జీవితం ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రదరు, నేను ఫస్ట్ దేవుని నమ్ముకున్నాను, తర్వాత మళ్ళీ తాగాను, భయంకరంగా పాపం చేశాను. కడుపులో పేగులల్లా చిల్లులు పడే పరిస్థితి వచ్చింది. అట్లాంటప్పుడు మళ్ళా దేవుని దగ్గరకు వచ్చిన, ప్రభువా నన్ను క్షమించు, ఇంకోసారి తప్పు చేయను ప్రభా అని ప్రార్థన చేసుకున్నా. నీతిగా బ్రతుకుతాను ప్రభా ప్రార్థన చేసుకున్నా. ప్రభు మళ్ళా క్షమించినాడు. మళ్ళా కొన్ని సంవత్సరాలు చాలా బలంగా, ఆరోగ్యవంతునిగా, బలంగా ముందుకు పోయినా. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత ఇక నాకు బలంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నన్ను ఎవడు చేస్తాడులే అని చెప్పి మళ్ళా పాపం చేయడం మొదలు పెట్టినా, మళ్ళా తాగడం మొదలు పెట్టినా. అదే అంటే నేనేమంటున్నా అంటే, మీరు తప్పు చేసేవానికి శిక్ష రాదంటున్నారు కదా సార్. నేను చర్చ అంటే 2 సంవత్సరాలు కూడా మానేసాను కానండి. నా గతంలోకి వెళ్ళి తాగడం తిరగడం ఇవన్నీ లేవండి. నేను ఈశ్వర నమ్మకంలో ఉన్నాను. ఈశ్వరు నేను ఇంటికాడ ప్రార్థించుకున్నాను, ఇంటికాడ చేసుకుంటున్నాను. నేను వెనక్కి వెళ్ళలేదు. నేను అదే చెప్తున్నాను బ్రదర్, అదే చెప్తున్నాను. దేవుడు టైము అనేది ఖచ్చితంగా ఉంటది. వాళ్ళ టైం వచ్చినప్పుడు ఎవరికైనా, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని రోజులు మంచిగా బ్రతికినాను. ఎప్పుడైతే మళ్ళా పడిపోయినానో కొన్ని రోజుల వరకు బానే ఉన్నాను. మళ్ళా నాకు వెంటనే శిక్ష ఏం రాలే. ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకా కంప్లీట్ గా దేవుణ్ణి మర్చిపోయి ఇక లోకానికే బానిసనైపోయి, పాపానికి బానిసనై తిరుగుతున్నప్పుడు నా పరిస్థితి కరెంట్ షాక్ కొట్టింది. 2 అంతస్తుల మీద నుంచి ట్రాన్స్ఫార్మర్ ఇవ్వన్నా. ట్రాన్స్ఫార్మర్ మీద పడితే తలకు కరెంట్ షాక్ కొట్టింది. తలకు ఒక సైడ్ ఉన్న పుర్రంతా తీసేసినారు, ఒక చెయ్యి తీసేసినారు. అందులో ఉన్నది రియల్ అండి? రియల్. ఇప్పుడు మీరు వీడియో కాల్ చేసినా చూడొచ్చు నన్ను. తలకి ఒక సైడ్ పుర్రే లేదు, కింద కాలు చర్మం తీసి పైన కప్పెట్టారు. కాళ్ళు పనిచేస్తాయి బెదరు? కాళ్ళు పనిచేస్తాయా బెదరు? కాళ్ళు పనిచేయ. వెన్నెముక విరిగిపోయింది నాకు. విరిగిపోయింది? వెన్నెముక విరిగిపోయింది, లేవలేను. ఇప్పటికి 9 సంవత్సరాలు అయింది. నిన్న ఆగస్టు 21వ తారీఖు 9 సంవత్సరాలు పడింది. ఓ చెయ్యి లేదండి? ఒక చెయ్యి తీసేసినారు, కన్నగా మాడిపోయింది చెయ్యి. ఓ చెయ్యి పని చేద్దా బెదరు? ఒక చెయ్యి పని చేస్తుంది, ఆ చెయ్యితోనే వీడియోలు చేస్తున్నాను. నోరు ఒకటి పని చేస్తుంది, ఆ నోరుతో వాక్యం మాట్లాడుతున్నాను. ఏం పని చేయమండి? ఏం పని చేయదు. మ్యారేజ్ అయిందా బెదరు మీకు? అయ్యింది. నాకు 2 పిల్లలు ఉన్నారు బెదరు. ఆడా మగండి? ఆడపిల్ల మగ పిల్లోడు. చిన్నలో ఉంటారు. పాపకి 9 ఏళ్ళు, బాబుకి 8 ఏళ్ళు. 10 ఏళ్ళు అయింది నాకు మ్యారేజ్ అయిపోయి. 10 సంవత్సరాలు అవుతుందండి? అవునవును. ఎందులో ఎన్ని వేలండి? ఏంటి బ్రదరు? అదే 2015 గట్టా అయిందా? 2015 డిసెంబర్ 3వ తారీఖు పెళ్లి అయింది నాకు. 2015 అండి? 2015, 15. నాది 2014 అండి. 6వ నెలలో 12వ తారీఖు అండి. అది 2014. అదేలేండి, అదేలేండి. అదే పిల్లలు దేవుని దయ వల్ల బాగున్నారు బ్రదరు, అందరం బాగున్నాము. మీరు దిగులు పడకండి, చింతపడకండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు ఎవరికి రావాల్సిన శిక్ష వాళ్ళకి సిద్ధపరిచి ఉన్నాడు. వాళ్ళకి ఖచ్చితంగా మీరు చేసే పనులు, పాస్టర్లు సంఘం చేసే పనులు నాకు ఇష్టం అవ్వక చాలా ఫీల్ అయిపోతున్నాను సార్. అదే వాళ్ళకు ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు.
వాళ్ళు మారాలని ప్రార్థన చేయండి, కానీ వాళ్ళకు కీడు జరగాలని కోరుకోవద్దండి. ఆ కీడుకు ఏదైనా జరగలేదు, ఆ కీడు కోసం ఆలోచించలేదు సార్. వీళ్ళు చేసి తప్పుడు పనులు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎంత కరెక్ట్ గా ఉండాలా? వీళ్ళు చేసే పనులు ఏంటి తప్పు అని తెలుసు కదా, ఇంటికి చేస్తున్నారు, వీళ్ళకి ఏమి జరగదు కదా, ఏంటి చెప్పిన అర్థమవుతుంది వీళ్ళకన్నా ఫీలింగ్ నాకు మనసులో ఊరుకోలేదండి. నేను అదే చెప్తున్నాను బ్రదరు, వాళ్ళకి దేవుడు సిద్ధపరిచిన జీతం వాళ్ళకి ఇచ్చేస్తాడు, వాళ్ళకి ఇచ్చేస్తాడు, కానీ వాళ్ళకి కీడు కోరుకోవడం ద్వారా మనకు అభివృద్ధి ఉండదు, మనకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు, మనలో లోపం కనపడుతుంది కదా. ఆయన లెక్కలోన ఆయన లెక్కలో మనలో లోపం కనిపిస్తుంది ఖచ్చితంగా. బైబిల్లో ఉన్నదంతా మనకు జరుగుతుందండి. బైబిల్లో ఏమనుకోకుండా అడుగుతున్నానండి, బైబిల్లో నిజేస్తాను దేవుడు అంటాడు కదా, మనకి కరెక్ట్ గా నమ్మడంలో దేవుడు మన కార్యాలు చేస్తాడా? ఆస్తులు అంతస్తులు కాదు, కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు బ్రదరు, కానీ మనం అంత నీతిగా ఉండలేము అంటున్నా. నేను ఇప్పుడు చెప్తున్నా విషయమే, ఉంటే చేస్తాడండి, ఉండలేము అంటున్నా కదా. ఈ కాలంలో ఉండలేము, అది ఇంకా మీరు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మనలో ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటది. కక్ష, ద్వేషం, కుట్ర, ప్రేమ లేని తత్వం, ఏదో ఒక లోపం మనలో ఉంటది. లోపం లేని మానవుడు భూమి మీద ఎవడు లేడు. నేను మాట అండి, ఇప్పుడు మనం బైబిల్లో ఎంత పవిత్రంగా బైబిల్ పరిశుద్ధంగా ఉందో ఆ రకంగా జీవిస్తే రేపు పొద్దున్న ఆయన పరలోకంలోకి మనం తీసుకుంటాడు తప్ప భూలోకం మీద మనకి ఏమి చేయడని అనిపిస్తుందండి నాకు. అవునంటారా కాదంటారా? లేదు 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 లేదు, ఎందుకంటే అండి మీరు ఉండరు అని అంటున్నారు కదండి, ఒక మాట అండి, నేను కాకుంటాను దానికి నేను సమాధానం చెప్తాను. ఓకే ఓకే, ఉండరు అని అంటున్నాను కదా, నేను దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు తప్పుగా నేను డౌట్లు అడుగుతున్నాను మిమ్మల్ని. మంచిదే మంచిదే మంచిదే, మీరు తెలుసుకోవాలనుకోవడం మంచిదే. నేనేమంటానంటే బ్రదరు, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆ మాట గుర్తించండి. ఆ మాట ఒక్కటి చాలు, మనం దేవుని కొరకు బ్రతకాలనుకోవడానికి ఆ మాట ఒక్కటి చాలు. దేవుడు మనకు మేలు చేస్తాడని నమ్మడానికి ఆ మాట ఒక్కటి చాలు. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నామా కాదు, మనం కొంచెం నీతిగా బ్రతుకుతున్నాం బ్రదరు, అంటే పరిపూర్ణంగా మనలో ఆత్మీయ పరిపక్వత లేదు, ఆత్మీయ స్థాయి అంత హైలో లేదు, ఏదో ఒక రకంగా మనం నీతిగా బ్రతుకుతున్నాము, సమాజంలో దేవుని నామానికి అపకీర్తి లేకోకుండా, అవమానం లేకోకుండా బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు దేవుడు అన్యాయస్తుడు అంటారా? ఖచ్చితంగా మీకు మేలు చేయడంటారా? మేలు ఖచ్చితంగా చేస్తాడు, మీ ఆత్మీయ స్థాయికి తగిన విధంగా మీకు మేలు చేస్తాడు దేవుడు. అది నేను ఏం ఆలోచించానంటే అండి, ఎక్కడో సెలవుల్లో చూడడం, టీవీల్లో చూడడం, బయట పాస్టర్లు చెప్పడం, లోకం చెప్పడం కాదు, కానీ బైబిల్లో ఏమాత్రం నీతిగా ఉందా, నీతి అంతా పాటిస్తే దేవుడు మనకి నిజంగా చేస్తాడా? దేవుడే చేయాలా? దేవుడే మనకు కనిపించాలన్నా? ఖచ్చితంగా బ్రదర్, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, కానీ మీ నీతికి, మీ విశ్వాస స్థాయికి తగిన విధంగా దేవుడు చేస్తాడు కార్యాలు. నేను చాలా జనంతో కాకుండా నేను ఎక్కువ ఊరి మీద తిరగను, జనం మీద మాట్లాడనండి, ఎవరింటికి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను, పని చేసుకుంటాను, పిల్లలు చూసుకుంటాను, నేను ఇలాగే జీవిస్తాను. అంటే లోకం మీద తిరగకుండా నేను దేవుడే మనకు కనిపించాలా, దేవుడే మన కార్యాలు చేయాలా, అదే మన కరెక్ట్గా నమ్మాలన్న ఉద్దేశంలో దేవుని చాలా గట్టిగా పవిత్రంగా నమ్మానండి నేను. దేవుడి దృష్టిలోనే గడిపోయిన రోజులంతా అలా సంవత్సరాలే గడిపోయానండి చర్చ్ మానేసిన కాంచి. దేవుడు మనకి ఏదో చెయ్యాలా, దేవుడి వల్ల మన కార్యం పొందాలా, ఈట తెలియాలి మనకి, ఆలీలు చెప్పడం కదన్న విధానంలో నేను చాలా నీతిగా నిజాయితీగా ఉన్నానండి. ఏ తప్పు కాకుండా ఉండి ఏదైనా కార్యాలు చూడాలన్న ఆలోచనలో ఉన్నాను కానండి, అబద్ధమేం కాదు కానండి, నాకు ఏమీ జరిగినట్టు ఏం కనిపించలేదు సార్. నేను ఒకటి చెప్తాను బ్రదరు, అంటే ఇప్పుడు మీ మాటలను బట్టి నాకు ఏమర్థమవుతుందంటే, ఒకటి మీరు ఏదో ఆశించి దేవుని దగ్గరకు వస్తున్నారు. ఆశించంటే ఒక్క నిమిషం మనకున్న ఆశించలేదు నేను. ఒక్క నిమిషం అన్నగారు, ఆస్తులు అంటే యేసుప్రభు 30 సంవత్సరాలు ఎంతో బతికి ఆయన ఆస్తులు ఏమి పోగొట్టుకోలేదు, ఏమి ఆస్తులు ఏమి సంపాదించలేదు అండి ఆయన. అలాంటప్పుడు నేను ఎందుకు ఆశపడతానండి? ఆయన సంపాదించుకోలేదు. అన్న నేను చెప్పేది ఏంటంటే, మీలో
స్వార్థం ఉంది కానీ నిస్వార్థంగా దేవుని అంగీకరించలేదు మీరు. ఆ, ఏదో ఆశించి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు. అదే ఏదో ఆశాను కదా, ఆశించి ఇదే ఆశాను నేను. ఇప్పుడు ఏదో ఆశించి దేవుని దగ్గరికి రావడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ, ఇప్పుడు మీరు నిస్వార్థంగా దేవుని దగ్గరికి రాలేదు. స్వార్థంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఆ దేవుడు మీరు ఏం కోరుకుంటున్నారంటే, నాకు ఇవి కావాలి అవి కావాలని, నా అప్పులు పోవాలి, నాకు సమస్యలు తీరిపోవాలని కోరుకుంటున్నారు కదా. ఓకే ఓకే. మీ హృదయం ఎలా ఉంది అని అంటే, ఆ, వాటిపైనే మీ దృష్టి ఉంది కానీ దేవుని పైన మీ దృష్టి లేదు. దేవుడు దేవుడిపై నాకు నాకేముందండి? చేయకోకున్నాడే, దేవుడు మీరు పరిపూర్ణ విశ్వాసం కూడా లేదు. నమ్మలేకపోతున్నారు దేవుణ్ణి. ఆహా, దేవుడు నాకు చేయకోకున్నాడే, దేవుడు నాకు చేయకోకున్నాడే, దేవుడు చేయడు, దేవుని వాక్యంలో శక్తి లేదు అన్నట్టుగా మీరు అయిపోతున్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే బ్రదరు, ఇప్పుడు మనకు దేవుడు ఏదో చేస్తేనే మనం దేవుని దగ్గరకు వస్తాం అనుకుంటే, అలాంటి వాళ్ళని దేవుడు వద్దంటాడు. అసలు నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదంటాడు. నీ ఇష్టం. ఇప్పుడు దేవుడు నీకు కావాలని నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి రా అంటున్నాడా ఏంది, నాకు అర్థం కాదు. ఆయన రమ్మండి. మళ్ళీ ఇప్పుడు మనకు అవసరమే దేవుని దగ్గరకు వస్తున్నామా, లేకపోతే ఆయన అవసరం బట్టి మనల్ని పిలుచుకుంటున్నాడా? మనం దేవుడు కావాలని వెళ్తున్నామండి. మనము ఆ నరకాగ్నిలో కాలలేక దేవుని దగ్గరికి వెళ్తున్నాం. మనం దానికోసం వెళ్తున్నాం. పర సంబంధమైన వాటిపైన మీ దృష్టి ఉంచండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని ఉంది. అంటే మనము దేనిపైన దృష్టి ఉంచి దేవుని దగ్గరికి రావాలి అని అంటే, ఏదో మన అప్పులు పోతాయనో, మన అనారోగ్యం బాగా అవుతుందనో, మన కుటుంబ సమస్యలు పోతాయనో కాదు దేవుని దగ్గరికి రావాల్సింది. ఆ నిత్య నరకాగ్ని నుండి ప్రభా నువ్వు నన్ను తప్పిస్తావు, అది చాలు ప్రభా. నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా దేవుడు నీకు అవన్నీ సమకూరుస్తానంటున్నాడు. అంతేగాని ఇప్పుడు ఒకటి ఆలోచించండి, వాస్తవంగా ఒక విషయం ఫ్రాంక్ గా ఆలోచించండి. మీరు మీ ఇష్టం బ్రదరు, నేను చెప్పేది చెప్తాను. ఏంటంటే, మీరు రావడం వల్ల దేవునికి ఏమైనా లాభం ఉందా, లేకపోతే మీరు పోవడం వల్ల దేవునికి ఏమైనా నష్టం ఉందా? ఆయనకి ఏ రకంగా కూడా లేదండి. మళ్ళీ అలాంటప్పుడు పోవడం వల్ల మనకే నష్టం, రావడం వల్ల ఒకవేళ దేవుని చిత్తం అయితే దేవుడు మనకు మేలు చేయాలనుకుంటే చేస్తాడు. రావడం వల్ల మనకు లాభం ఉంది, పోవడం వల్ల మనకు నష్టం ఉంది. కానీ దేవునికి నష్టం లేదు, లాభం లేదు. బైబిల్లో ఉన్నాయి కదా మాటలు, అది చేస్తాను ఇది చేస్తానని. అలా నమ్ముకుంటే, అంత నీతిగా నిజాయితీగా నమ్ముకుంటే సమస్యలు తీరుతానని చెప్తుంది కదా బైబిల్. నేను చాలా విషయాలు మీకు చెప్పాను బ్రదరు, మీరు వేటిని అంగీకరించలేకున్నారు. నేను ఇందాక కూడా అదే చెప్పాను. మీరు బైబిల్ చెప్తుంది కరెక్టే, కానీ వాటి వైపు కాకోకుండా దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఏం చెప్తూ ఉంది అని అంటే, మీ దృష్టి పర సంబంధమైన వాటిపైనే ఉండాలి కానీ భూ సంబంధమైన వాటిపైన మీ దృష్టి ఉండకూడదు. మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతికినప్పుడు అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అని అన్నాడు. భూలోకం మీద దృష్టి అంతా అయిన వైపు ఉన్నప్పుడు చేస్తాను. అంతే. నీకు అప్పులు బాగా అవుతాయని వస్తావంటే, లేదంటే అనారోగ్యం బాగా రావద్దురా బాబు, నేను చేయను అంటాడు ఆయన. నువ్వు ఎక్కడికన్నా పో, నాకు అవసరం లేదు. ఆ పరలోకం కాదు, నరకం కాదు, పరలోకం కావాలంటే నా దగ్గరికి రా. అంతే. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, ఒకవేళ నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాదు, యెహోవా అన్యాయం చేయట అసంభవం అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మీరు నమ్మండి, ఖచ్చితంగా దేవుడు మీ బాధ నాకు అర్థమైంది. కానీ మీకు ప్రభు సహాయం చేయాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రభు సహాయం చేయాలని నేను కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నిజంగా ప్రభు మన ప్రతి నీతిగా నిజాయితీగా దేవుడి దగ్గర మనం ఉన్న వాళ్ళని వీళ్ళందరూ చూస్తే ఇలాంటి పనులు కాదు బ్రదరు. మీరు నేను నీతిగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను అని మీరు మాట్లాడుతున్నారు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నరుని నీతి యెహోవా దృష్టికి మురికి గుడ్డలతో సమానం అంట. మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డతో సమానం అంట. అంటే మన నీతి ఎలాంటిది ఆలోచించు. మనం కాదు, ఇప్పుడు మన గురించి మనం జడ్జి చేసుకోవడం కాదు బ్రదరు. మన గురించి మనం జడ్జి చేసుకోకూడదు. మన గురించి మీతో చెప్తున్నాను, నా మనసులో నాకు ఉంటుంది తప్ప ఎవరికి చెప్పేది ఏం కాదు. అలా కాదన్నా,
ఇప్పుడు మీ గురించి మీరు ఆ ఇప్పుడు నేనున్నాను, నేనే న్యాయవంతుని అని చెప్పుకుంటే కాదు, నేను దేవునికి న్యాయవంతునిగా కనపడాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు మీ గురించి నేను నీతివంతునని మీరు అన్నది బాగానే ఉంది కదా సార్. ఈ సంఘం అందరూ ఈ పాస్ట్ కూడా బైబిల్లో ఉన్నది అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అజ్ఞాతాడు, ఇజ్ఞాతాడు అని చెప్తుంటేనే వీళ్ళు పొంగిపోయి వాళ్ళు ఎలా బతుకుతో బతుంది కానీ వీళ్ళు ఇచ్చేదల్లా ఇచ్చేసి ఎవరిని చేస్తున్నారు. వీళ్ళు నమ్మేది ఇదే, దేవుడు మాకు ఆస్తులు ఇస్తాడు, అంతస్తులు ఇస్తాడు, వీళ్ళు ఇదే పొంకమే ఉంటున్నారండి. మీరు గమనించలేదే కానీ ఈ రోజుల్లో చాలా వరకు ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్నాయన్ని నీకు దేవుడు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు వాళ్ళు పొంగని చెప్పడంలో అలాగే ఇచ్చేస్తాడనే ఉద్దేశంలోనే ఉన్నారు సంఘం అంతా. బైబుల్ ఇంటెన్షన్ ఒకే ఒక్క మాట బ్రదరు, ఒకే ఒక్క మాట మనం చెప్పాల్సింది కూడా అదే మాట. మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, ఒకవేళ దేవుని చిత్తమైతే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంతే. ఫస్ట్ మనం ప్రియారిటీ, ఫస్ట్ మన ప్రిఫరెన్స్ దేనికి అని అంటే ఆయన రాజ్యంలో ఉండడానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంతే తప్ప ఈ లోక సంబంధమైన వాటిపైన కాదు. ఈ లోక మీరు అక్కడ కోసం మనం పోరాడాలి ఇక్కడ. అంతే. అక్కడ ఇప్పుడు బ్రదర్ నేను ఒక మాట చెప్తా చూడండి. మీరు ఈ లోకంలో ఒకవేళ అప్పుల బాధలు ఉన్నాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నాయంటే నేను ఒక మాట అడుగుతాను బ్రదరు, మీకు పిల్లలు ఎంతమంది? ముగ్గురు. ఓకే, ముగ్గురు పిల్లలు. అంటే ముగ్గురు ఆడపిల్లలా మగ పిల్లలా? అదేండి, ఒక 8 సంవత్సరాల పాప అంటున్నాను కదండి. ఒక 8 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల కుర్రోడు, 11 సంవత్సరాల కుర్రోడు. 2 మగ పిల్లలు, ఒక పాప. ఒక్క నిమిషం, మీకు ఎంత అప్పు ఉందండి? అప్పులు ఉంటాయి సార్. నేను హృదయపూర్వకంగా మంచిగా నేను మీతో మాట్లాడుతున్నాను. మీకు ఒక ఆలోచన చెప్పడానికే నేను మీతో మాట్లాడుతున్నాను కానీ ఏదో నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీకు ఎంత అప్పు ఉందండి? నాకు ఒక అప్పులు ఒక 4 లక్షలు అప్పులు ఉంటాయి సార్. ఓకే, ఆ 4 లక్షల అప్పు దేనికోసం చేశారండి? కష్టపడి వాళ్ళు ఏముంది సార్, ఒకరిని కష్టపడి అందరూ చేయడం అంటే మరి కష్టపడి అండి ఏమీ లేదండి మన వెనకాల. కాదన్నా, ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, అప్పులు చేసుకోవడం మన తప్పు అంటారా లేకపోతే అవసరాన్ని బట్టి సార్? అవసరాలు మనము ఇప్పుడు అవసరం అనేది ఎలా ఉంటుందని అంటే మనము ఖర్చు పెట్టే దాన్ని బట్టి మన అవసరం మారుతుంది. మనము మన దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, దాంట్లో 8 రూపాయలు 9 రూపాయల వరకు ఖర్చు పెట్టేంత ఖర్చు మనం పెట్టుకోవాలి. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇంకొక 10 రూపాయలు వేరే చోట అప్పు తెచ్చేంత ఖర్చు పెట్టుకోమని ఎవరు చెప్తున్నారు బ్రదర్? మనకు చెప్పలేదులేండి, చెప్పకపోయినా మన సమస్యలు బట్టి మరి ఏ సీటు పాటు తీసుకోవడం కాదు బ్రదర్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మనకున్న దాంట్లో మనం సర్దుకొని తినమన్నాడు కానీ మంచం ఉన్న కాటికి కాళ్ళ ఆరజాపుకోమని చెప్పారు. కానీ మంచం లేకపోయినా కాళ్ళ ఆరజాపుకుంటే ఏమైంది? అంతే కదా బ్రదరు. ఇప్పుడు మనం చేసే కాదన్నా, 4 లక్షలు అప్పు చేశారంటే నాకేమర్థం అవుతుందంటే మీరు మీ ఖర్చు వడ్డీలతో ఉంటుంది సార్. అంటే అన్న ఒక్క నిమిషం అన్న, వడ్డీలైనా ఏదైనా గానీ మీరు అప్పు చేయాల్సిన అవసరం ఏంటని నా ప్రశ్న. సార్ అప్పు అంటే చెప్పాను కదా సార్, మరి వివాహం అన్నది ఎలా అవుతాయండి? మన ఒక కష్టపడి వాళ్ళ పని ఎలా ఉంటుంది సార్ చూడండి ఒకసారి. కాదన్నా, ఓకే నేను కూడా కష్టపడొచ్చాను, మీరు నా కష్టం గురించి చెప్పకండి. నేను ఒక్క నిమిషం, నేను బేల్దార్ పని చేసిన, హౌస్ వైరింగ్లు చేసిన, నేను బండలు పాలిసి పట్టి 8 అడుగులు 9 అడుగుల బండలు నడిపించుకొని పాలిసి పట్టిన, తర్వాత బుడ్డల కట్టెలు వెరికేకపోయినా, కంది కట్టెలు కోసిన, జొన్నలు కోసిన, మరి జొన్న కట్టలు కొట్టిన, తర్వాత కంది అవేంటివి వరి కోతలు కోసిన. అన్నా నెల్లూరే అన్నారు బ్రదరు? కర్నూలు అండి. నేను నా తండ్రి నాకు చిన్నతనంలోనే, నేను 10వ తరగతి చదివేటప్పుడే చనిపోయినాడు మా నాన్న. నేను మా అమ్మాయి, నాకెవ్వరు లేరు, అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరు లేరు. నేను పడని కష్టం లేదు. నేను ఎంత కష్టపడినా గాని నాకు ఉన్న దాంట్లో తిన్నాను గాని నేను అప్పులు చేయలేదన్నా. ఈ రోజు
నేను గత 8 సంవత్సరాల క్రితం కరెంట్ షాక్ కొట్టి మంచంలో పన్నా. ఓకే అండి. ఈ రోజు వరకు నా పరిస్థితి, నా అనారోగ్యం ఏదైనా చస్తే చస్తాను కానీ అప్పు చేయనని బ్రతుకుతున్నా. ఓకే అండి. మనము మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించి మనం దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవాలన్నా. ఓకే అండి. మనము బయట వాళ్ళని చూసి ఏదో ఆడోళ్ళు చూడు అలాంటివి ఏం కాదులే సార్ నేను చేసింది. వాళ్ళలాగా మనం బ్రతకాలి. ఒక్క నిమిషం అన్నా, బయటి వాళ్ళలాగా మనం బ్రతకాలనుకోవడం, వాళ్ళలాగా షో అప్ చేసుకోవాలనుకున్నప్పుడే మనకు అప్పులు అవుతాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి. అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, కానీ ఇప్పటికైనా మీరు మీ యొక్క అదేంటి మీ కుటుంబ ఖర్చులు తగ్గించుకొని మీకున్న దాంట్లో కొంచెం తక్కువ ఖర్చులు చేసుకొని కొంచెం త్వరగా, మీరు ఇప్పుడు ఎవరో వచ్చి నీకు ఏదో చేస్తారని కాదు. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా కాపాడంటే దేవుడైనా ఎట్లా కాపాడతాడు? కాపాడండి. నీకు అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆ సమస్యల కోసం నువ్వు ఏదైనా పోరాడు. అంటే నీ ఖర్చులు తగ్గించుకొని పని ఎక్కువ కష్టం చేసి ఆ అప్పులు కట్టుకునే ప్రయత్నం చేయి. దాంట్లో నీకు ప్రభు సహాయం చేస్తాడు. లేదు ప్రభు ఆకాశం నుంచి వజ్రాలు కురిపియాలా, ఆకాశం నుంచి డబ్బులు కురిపియాలంటే ఎట్లా కురిపిస్తాడు బ్రదరు? ఆశీర్వాదాలు అంటే అవే మనం కష్టపడి సంపాదించుకున్నది కదా మనను కడుపుకు అతికేది ఏదైనా కానీ. అది బ్రదరు, ఒకసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. ఓకే బ్రదర్. మరి మాట్లాడానండి. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మన పని విషయంలో మనము కొంచెం జాగ్రత్త కలిగి జీవించాలనేది నా ఆలోచన. ఎందుకంటే ప్రతిదీ దేవుడే చేయాలంటే అదే నేను చెప్పాను కదా ఇందాక, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అది ఆరిపోతుంది. మన చేతులు అడ్డు పెట్టి కొంచెం ప్రయత్నం చేస్తే కొంచెం దేవుడు కూడా దానికి సహాయం చేస్తాడు. అవునా కదా? మనం ప్రతిదీ దేవుడే అన్ని చేసేయాలంటే ఎట్లయితుంది? మనం చేసే ప్రయత్నం చేయాలా, ప్రభు పైన ఆధారపడాలా. అదే కదా. ఇప్పుడు అంత సంపాదన అంతా లోకం మీద ఎలా జరుగుతుంది అండి? అంటే నేను మాట్లాడేది మీకు ఏదో స్వార్థంగా కనిపిస్తుంది కానండి, లోకం మీద ఎలా కనిపిస్తుంది అంటే ఏ దేవుని నమ్మినోళ్ళైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా కొద్దిగా అన్యాయంగా వెళ్తేనే సంపాదిస్తున్నారు. అక్రంగా అన్యాయంగా ఆ దారికి వెళ్ళినప్పుడే సంపాదన అన్నది వాళ్ళకి వస్తుంది, ఓ దగ్గర ఉంటుంది డబ్బు. అలా కాదు, మీకు అలాగ అనిపిస్తుంది కదా, మీరు కూడా అలాగే వెళ్ళండి, ఏముంది? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అలాగే వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు కదా. అలాగే వెళ్ళడం కరెక్ట్ కాదన్నప్పుడు మరి బైబిల్ ప్రకారంగా అయితే నీ వల్ల పక్కడు కూడా బాధపడకూడదు అంటే దానికి అర్థం ఏంటండి? కనీసం 10,000 వడ్డీ కూడా తీసుకోకూడదు. దాని లెక్క వడ్డీ కూడా తీసుకోకూడదు. నేనేమంటున్నానంటే ప్రతి నలుగురు చేస్తున్నది వాళ్ళు బాగుపడుతున్నారంటే ఇక మనం దానికి సమాధానం ఒక్కటే, వాళ్ళు పెంట తింటున్నారు, దానివల్ల వాళ్ళు బాగుపడుతున్నారు అని వాళ్ళు పొందుకునే శిక్షకు కూడా ఇప్పుడు వాళ్ళు కాళ్ళకాడ చూపు చూస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, కానీ మనం భవిష్యత్తు ఆలోచన చేస్తున్నాం. భవిష్యత్తులో మనము కష్టజీతం మీద ఓల్డ్ కష్టపడి సంపాదించిన ఎవరు లేరండి నేను చూసాను బట్టి. ఏ రకంగా అన్యాయంగా సంపాదించకంట నీతిగా నిజాయితీగా ఆ కష్టం మీద బతికే వాళ్ళు మాత్రం నేను చూసాను బట్టి వాళ్ళు ఏమి బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరు. అవునన్నా, మీరు చెప్పింది వాస్తవం. అన్యాయంగా కాదన్నా, మీరు చెప్పింది వాస్తవం. నీతిగా కష్టపడే వ్యక్తులకు సంపాదన ఎక్కువ ఉండదు. ఎందుకంటే వాళ్ళు 10 రూపాయలు సంపాదించినా ఆ 10 రూపాయల్లో తృప్తి ఉంటది వాళ్ళకి. ఖచ్చితంగా. ఇప్పుడు అదే మోసం చేసో లేదంటే ఇంకొక దొంగతనం చేసి సంపాదించడానికి దానివల్ల తృప్తి ఉండదు. బతికింది నా లైఫ్ నుంచి బతికింది ఈ రకంగానే బతికాను నేను. సరే అన్న, నేను సరే అన్న, ఓకే అన్న, మీరు ప్రయత్నం చేయండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఓకేనా? ఓకే సార్, ఏమనుకోకండి, నేను ఏదో మీకు ఫోన్ చేసి. పర్వాలేదు. చాలా విషయాలు నేను కూడా చెప్పాను, మరి మీరు వాటన్నింటిని ఆచరణలో పెడితే బాగుంటదని నా ఆలోచన. ఓకే సార్. కర్నూలు అండి అన్నారా? అవునండి. కర్నూలు సార్ నేను వచ్చాను సార్, పని చేయడానికి వచ్చాను ఎప్పుడో 2010లో ఎప్పుడో వచ్చామండి. సరే బ్రదరు.
టైం ఓకే అయిపోయింది. సార్. నేను కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కదా. ఓకే ఓకే సార్. ఉన్నాను సార్. అయితే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చేయొచ్చండి, అప్పుడప్పుడు చేయొచ్చా? అవసరం లేదు. చేయండి, పర్వాలేదు. ఉంటా సార్. ఓకే ఓకే.